అస్మత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యగు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా? మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యగు ఊర్వశీపుత్రుడు కాడా? ఆతడు పంచమజాతి కన్యగు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలంగానే యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబిక యందు మా తండ్రిని, మా పితామహి అంబాలిక యందు మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసియందు ధర్మ నిర్మాణజనుడగు మీచే కీర్తింపబడుచున్న విదురదేవుని కనలేదా? సందర్భావసరమును బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదమెందులకు. ఎన్టీ రామారావు అంటే ఒక ఎమోషన్. ఈ మధ్య అన్నీ కూడా ఎమోషన్ అనడంతో ఆ ఎమోషన్ యొక్క ఫీలింగ్ తగ్గిపోతాను. ఛాయ్ అంటే ఎమోషను, పాయ అంటే ఎమోషను కాదు. ఎన్టీ రామారావు అంటే ఎమోషన్. తెలుగు అంటే ఒక ఎమోషన్. మొన్న మధ్య ఏదో ప్రైవేట్ మీటింగ్లో కేసీఆర్ గారు అన్నారు, ఎన్టీ రామారావు ఒక ఏనుగు, ఆయన ఉన్నా ఆయన లేకపోయినా ఒకటే విలువ, అంత గొప్ప మనిషి ఎన్టీ రామారావు అన్నారు కేసీఆర్ గారు. ఎన్టీ రామారావు గారు యాక్చువల్లీ ఈ గారు గీరు అంటే నాకు చాలా దూరం అనిపిస్తుంది. ఎన్టీఆర్ అంట. ఎన్టీఆర్ ఒక రాజకీయ నాయకుడు. ఎన్టీఆర్ ప్రజాస్వామికవాది. ఎన్టీఆర్ విప్లవ భావాలు ఉన్నవాడు. ఎన్టీఆర్ పురాణ హృదయం ఉన్నవాడు. ఎన్టీ రామారావు నిజానికి ఒక నటుడుగా కంటే కూడా నాకు దర్శకుడిగా చాలా ఇష్టమైన. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన అమర గాయకుడు, అజరామర గాయకుడు అని ఆయన అంటారు. నిజానికి గాయకుడి కంటే కూడా ఆయన సంగీత దర్శకుడిగా చాలా 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 గొప్ప మ్యూజిక్ ఇచ్చిండ్రు. ఆయన పాటల బరువులో ఆయన సంగీత దర్శకుడుగా అనేది కనుమరుగైపోయాడు. అట్లా ఎన్టీ రామారావు కూడా గొప్ప దర్శకుడు, చాలా దార్శనిక దర్శకుడు, ముందు చూపున్నవాడు. ఆయన ఎంత ప్రాచీనుడో, ఎంత సాంప్రదాయవాదో అంత అధునాతనుడు. అన్ని భావజాలాలకు, అన్ని భావధారలకు ఆయన గౌరవం ఇచ్చేవాడు. కాబట్టే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు అనని మాట నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అనగలిగాడు ఆయన. ఆయన ఎప్పుడో 60లలో సీతా కళ్యాణం సినిమా తీసిండు ఆయన దర్శకుడిగా. రావణుడు, కీచకుడు, సుయోధనుడు లాంటి ప్రతినాయక పాత్రల్ని ఆయన చేసి మెప్పించడానికి కారణం ఆయన హావభావాలు, ఆయన ఆహార్యము, భాష మీద ఆయన ప్రీతి, పట్టు మాత్రమే కాదు. ఆ పాత్రలలో కూడా వాళ్ళ కోణాన్ని ఆవిష్కరించగలగడం, ఆ పాత్రల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవడం. ఉదాహరణకి రావణ బ్రహ్మ గొప్ప శివభక్తుడు, వీణ కనిపెట్టినవాడు, శివస్తోత్రం రాసినవాడు. అట్లాంటి రావణ బ్రహ్మని హీరోగా పెట్టి, అదేదో సంచలనం కోసం కాదు, ఆయన నమ్మి రావణ బ్రహ్మ అని ప్రజెంట్ చేద్దాం అనుకుని ఆయన సీతా కళ్యాణం కావచ్చు, శ్రీరామ పట్టాభిషేకం కావచ్చు, గొప్పగా రావణ బ్రహ్మని, లంకని, మండోదరిని చాలా గొప్పగా ప్రజెంట్ చేశారు ఎన్టీ రామారావు. దానవీరశూరకర్ణ అసలు తెలుగు చిత్ర పరిశ్రమని ఒక ఊపిన సినిమా అది. ఆ రోజుల్లో ₹1 కోటి వసూలు చేసిన సినిమా అది. లవకుశ తర్వాత ఆ రికార్డు సొంతం చేసుకున్న సినిమా అది. శ్రీరామ పట్టాభిషేకం అయితే రాముడు ఆయనే, రావణుడు ఆయనే. మీరు దానవీరశూరకర్ణలో డైలాగ్స్ విన్నారు కదా ఇందాక.
అందులో కొండవీటి వెంకట కవి సంభాషణలు అవి. విప్లవ భావాలు ఉన్నాయా మాటలవి, తూటాలు. యాక్చువల్లీ డబ్బుకు లోకం దాసోహం అని ఇంకో సినిమా ఉంటుంది, అసలు మీరు అందరూ చూడాల్సిన సినిమా. చాలా చాలా అండర్ రేటెడ్ సినిమా అది. మోదుకూరి జాన్సన్ సంభాషణలు. అంటే ఎన్టీ రామారావు గారు ఎక్కడెక్కడ ప్రతిభ ఉందో దాన్ని వెలికి తీస్తారు ఆయన. కొండవీటి వెంకట కవితో సంభాషణలు కావచ్చు, పాండవోద్యోగ విజయాలు. ఆ పాండవోద్యోగ విజయాలు ఆయన ఎప్పుడో వాటి హక్కులు తీసుకుని ఆయన సినిమాలలో ఆ పద్యాలు పెట్టుకున్నారు దానవీర శూరకర్ణలో. అట్లాగే ఆయన మహమ్మద్ రఫీని తెలుగు తెరకు పరిచయం చేశారు. అక్బర్ సలీం అనార్కలి కానీ, భలే తమ్ముడు కానీ, ఆరాధన కానీ రఫీతో పాటలు పాడించారు. ఆయన ప్రయోగాలకి వెనుకంజ వేయడు ఆయన. అట్లాగే ఆయన సినిమాలలో అది పౌరాణికం కానీ, జానపదం కానీ, సాంఘికం కానీ ఖచ్చితంగా ఏదైనా ఒక సందేశం ఇవ్వాలన్న తపనతో ఉంటాడు ఆయన. విప్లవకారుడు ఎన్టీ రామారావు, మన కాలం విప్లవకారుడు అని నేను ఆ రోజుల్లోనే అనుకున్నాను. నేను 1983లో నేను 10th పాస్ అయినా. ఆ టైంలో 10వ తరగతి పరీక్షల టైంలో తెలుగుదేశం పార్టీ పెట్టి ఆయన మా తాండూరు వచ్చినప్పుడు తెల్లారి పరీక్ష అయినా కూడా పరిగెత్తుకుని పోయి తాండూరు పోయి ఆయన చూడడం అనేది గొప్ప అనుభవం. తండోపతండాలుగా ఆయన మాటల్లోనే చెప్పినట్టుగా నేల ఈనిందా అన్నట్టుగా ఆ సభలకు ఆయన వచ్చారు, జనాలు వచ్చారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ఆయన అధికారంలోకి వచ్చారు. దానికి కారణం ఎన్టీ రామారావు మాటని ప్రజలు నమ్మారు. ఆయన కేవలం రాముడుగా చాలామంది రాస్తుంటారు, జర్నలిస్ట్ కూడా రాస్తుంటారు, రాముడు అంటే ఎన్టీఆర్ గుర్తొస్తాడు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ రూపం గుర్తొస్తుంది. అది కాదు ఎన్టీ రామారావుని గుర్తుంచుకోవాల్సింది. ఎన్టీ రామారావుని గుర్తుంచుకోవాల్సింది మనము ఒక ప్రత్యామ్నాయ భావజాలాలు, సిద్ధాంతాలు. శ్రీశ్రీ చెప్తారు కదా, ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలి ఇప్పుడు. అట్లాంటివి వెలికి తీసి మనకు అందించారని ఎన్టీ రామారావు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు ఎన్టీ రామారావు. ఇప్పుడు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ప్రస్తుతము ముఖ్యమంత్రులకి, రాజకీయ నాయకులకి ఎట్లా అడుగులకు మడుగులొత్తుతున్నారో చూస్తున్న రోజుల్లో ఒకసారి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఆయన దగ్గరున్న యుబి రాఘవేంద్రరావు అనే చీఫ్ సెక్రటరీ గురించి తెలుసుకోవాలి మనం. శ్రవణ్ కుమార్ అనే చీఫ్ సెక్రటరీ గురించి తెలుసుకోవాలి మనం. ఆయన చుట్టూ అట్లాంటి వాళ్ళు ఉండేవాడు, అట్లా పెట్టుకునేవాడు ఆయన. యుబి రాఘవేంద్రరావు చెప్తే ఫైనల్. వాళ్ళు కూడా అంతే నిబద్ధతతో ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు ఓకే చేసిన తర్వాత కూడా యుబి రాఘవేంద్రరావు గారు ఓకే చేయాల్సిందే. అంతగా ఎన్టీ రామారావు గారు అధికారులకి పాత్ర ఇచ్చారు. ప్రజలు నాయకుల్ని ఎందుకు నమ్ముతారు అంటే, ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పథకం తీసుకొచ్చారు. ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ₹1.90 మేము ఇస్తామని ఎన్నికల్లో ప్రచారం చేశారు. కానీ ప్రజలు నమ్మలే. 2 రూపాయల కిలో బియ్యానికే ఓటేశారు. ఎందుకంటే 10 పైసలు తక్కువ ఆఫర్ చేసినా కూడా వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు. ఎన్టీ రామారావు మాట అంటే మాటే. ఎన్టీ రామారావు మొండివాడు, ఎన్టీ రామారావు చండశాసనుడు, ఎన్టీ రామారావు హృదయం ఉన్నవాడు. ఎన్టీ రామారావు సలలిత నారికేళ ఫలమును భంగినంటారు కదా, కొబ్బరికాయ లాంటివాడు. పైన గట్టిగా ఉంటాడు, లోపల చాలా మెత్తగా ఉంటుంది. ఆయన గుండెలో ఎప్పుడు వానబడుతూ ఉంటుంది ఎన్టీ రామారావుకి. 1 కాదు 2 కాదు. ఎన్టీ రామారావు మన సమాజానికి,
తెలుగు జాతికి ఆయన చేసిన మేలు, ఆయన చేసిన గొప్ప కంట్రిబ్యూషన్ తెలుగు జాతి ఉన్నంత వరకు, తెలుగు నేల ఉన్నంత వరకు, తెలుగు ప్రైడ్ ఉన్నంత వరకు ఎన్టీ రామారావు చిరస్మరణీయుడుగా, ప్రాతస్మరణీయుడుగా, అజరామరుడుగా ఉంటారు. ఎన్టీ రామారావు. హ్యాపీ బర్త్డే బాస్. రాసరికపు జిత్తులతో, రణతంత్రపు టెత్తులతో, రాసరికపు జిత్తులతో, రణతంత్రపు టెత్తులతో, సదమదమౌ మామదిలో మదనుడు సందడి సేయుట చిత్రం. ఈ పాట సుయోధనుడికి సినిమాలో పాట పెట్టాలి అన్న ఆలోచన రావడం చాలా గొప్పది. ఆ లిరిక్ కూడా చూడండి. ఎప్పుడూ రాచకార్యాలు, ఎప్పుడూ రణతంత్రాలు, ఎత్తులు, వ్యూహాలు, కానీ వాళ్ళు మనుషులే కదా. సో వాళ్ళకు కూడా రసస్పందన ఉంటుంది కదా. సో ఇది ఆలోచించి భానుమతికి, సుయోధనుడికి ఈ డ్యూయట్ పెట్టారు దానవీర శూరకర్ణలో. అంటే ఇవన్నీ అలవోకగా జరగవు, దాని వెనకాల ఎంతో హోంవర్క్ ఉంటుంది. ప్రతి పాత్రకు సంబంధించి క్షుణ్ణంగా, లోతుగా ఆలోచించడం ఉంటుంది. ఎన్టీ రామారావు దర్శకత్వం వహించిన చాణక్య చంద్రగుప్త కూడా ఆయన స్వయంగా చాణుక్యుడి వేషం వేసిన అక్కినేని నాగేశ్వరరావు గారికి స్వయంగా ఎన్టీ రామారావు మేకప్ చేసేవారు. శ్రీకృష్ణ విజయానికి సంబంధించి ఆ ప్రొడ్యూసర్ ఒక అనెక్డోట్ చెప్పారు. అందులో పౌండ్రక వాసుదేవుడు అని ఉంటాడు. అంటే పౌండ్రక వాసుదేవుడు నేనే కృష్ణుణ్ణి, ఒరిజినల్ కృష్ణుణ్ణి, వాడెవడైతే కృష్ణుడని చెప్పుకుంటున్నాడో వాడు డూప్లికేటు అని ఈయననే, అది నాగభూషణం పోషించిన పాత్ర అది. అయితే ఎన్టీ రామారావు రెడీ అయిపోయిండు కృష్ణుడిగా, వేషం అంతా రెడీ అయిపోయి సెట్లోకి వచ్చిండు. ఆడ నాగభూషణం కనిపించిండు అచ్చు తన వేషంలో. సో ఎన్టీ రామారావు అడిగారంట ఇదేంటి అని. అంటే మల్లెమల్ల దాని ప్రొడ్యూసర్, పౌండ్రక వాసుదేవుడు క్యారెక్టరు బ్రదర్, ఆయన బ్రదర్ అనే అనేవాడు. పౌండ్రక వాసుదేవుని క్యారెక్టర్ బ్రదర్ అంటే, పౌండ్రక వాసుదేవుడా మేము ఎప్పుడు వినలేదే అన్నారంట ఈయన. వినకపోతే వినండి బ్రదర్ అన్నారంట. సో ఆయన కొంచెం ఇది వాయిదా వేద్దామని చెప్పి ఆగి పుస్తకాలన్నీ తిరిగేసి పౌండ్రక వాసుదేవుడి క్యారెక్టర్ అర్థం చేసుకొని అప్పుడు నటించాడు ఎన్టీ రామారావు. అంటే అధ్యయనశీలి ఎన్టీ రామారావు. సెవరల్ యాంగిల్స్ ఆయన చూడగలరు. కాబట్టే పాలిటిక్స్లో కూడా, పాలిటిక్స్ అంటేనే పాలి, మెనీ, ఇట్స్ నాట్ మోనోటిక్. రాజకీయాల్లో కూడా ఆయన వామపక్ష నాయకులతో పనిచేశారు. ఢిల్లీలో నాకు చాలా బాగా గుర్తుంది, చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ సందర్భంలో అప్పుడు సుర్జిత్ సింగ్ బర్నాలాతో పాటు ఈయన కూర్చుని మాట్లాడినప్పుడు చాలా ఆవేశంగా మాట్లాడారు. ఆయన ఏదైనా స్వర్ణ దేవాలయంలో సిక్కుల ఊచకోత గురించి కావచ్చు, ఆయన రాజకీయాల్లోకి రాకముందు కూడా ఆయన సమాజం పట్ల, రాజకీయాల పట్ల ఆయన ఆసక్తుడుగా ఉన్నారు. ఎంత రాజకీయ నాయకుడు కాకపోతే రాజకీయాల్లోకి రాకముందు కూడా అలాంటి సినిమాలు తీయగలరు. ఎన్టీ రామారావు ఒక లిజెండ్. ఎన్టీ రామారావు జీవితమే ఒక సెలబ్రేషన్. సందేశమని నేను అనను. సందేశాలు ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే, మేము ఈరోజు ఒక సందేశం ఇవ్వాలని ప్రిపేర్ అయిపోవచ్చు, సందేశాలు ఇస్తారు. ఎన్టీ రామారావు అట్లా కాదు. ఆయన జీవితం ఒక ప్రయోగం, ఆయన జీవితమే ఒక లివింగ్ ఎగ్జాంపుల్. ఎ గ్రేట్ సన్ ఆఫ్ తెలుగు సాయిల్. జోహార్
పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. డిసిప్లిన్, క్రమశిక్షణ అంటే నవుడు శివసముద్రుల భార్యగు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా, మా వంశమునకు. మన మాటలో, మన చేతలో, మన జీవనంలో ఏ విలువలు లేకుండా ఈరోజు మగ్గిపోతా ఉన్నాం. కాబట్టే ఈరోజు సమాజంలో ఇంత అమానవీయత, ఇంత విషాదము చోటు చేసుకున్నా. అంటే ఫోకస్ లేదు మనకి బేసికలీ. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా, ఎన్టీ రామారావు ఏ రంగమైనా సరే, ఆయన సినిమాల్లోకి రాకముందు దివిసీమ ఉప్పినప్పుడు సినిమా వాళ్ళందరూ జోలె పట్టుకుని విరాళాలు సేకరించి ప్రభుత్వానికి ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే, ఆయన ప్రతి దశలోనూ, ప్రతి పనిలోనూ ఆయన ఫోకస్ ఎంత గొప్పదంటే హీజ్ అన్మ్యాచ్డ్, అన్పారలల్డ్. ఇది ఎట్లా సాధ్యమైందంటే క్రమశిక్షణ ద్వారా. ఆయన ఏ రోజు కూడా సెట్కి ఆలస్యంగా వచ్చింది లేదు. అందరికంటే ముందు ఆయన ఉండేవాడు. అది సెక్రటేరియట్ కూడా అంతే నిబద్ధతగా వచ్చేవాడు. అధికారులు పొద్దున 4 గంటలకి మీటింగ్ అంటే హ్యాబిట్స్లో ఆయన ఇంటికి పరుగులు పెట్టేవాళ్ళు ఫైల్ తీసుకొని. బ్రహ్మముహూర్తాన 3 గంటలకు ఆయన లేసేవాడు. వ్యాయామము, యోగా. ఆ తర్వాత నాకు నిజానికి ఆయన ఒక్కడే ఫుల్ ఒక కోడి తినేవాడు, 2 గుప్పుల బాదం పప్పులు తినేవాడు. అవి నాకేం ఇంట్రెస్ట్ కాదు, అవి తింటే తినేవాడేమో. కానీ ఆయన ఏం చేసేవాడు అనేది ముఖ్యం. అట్లాంటి ఒక రోల్ మోడల్ ఉంటే చుట్టూ ఉన్న అందరూ ఇన్స్పైర్ అవుతారు. చెరువు నిండా గుర్రపు డెక్కలు ఉన్నాయనుకో, కప్పలు కీచురాళ్ళు ఇన్స్పైర్ అవుతాయి. చెరువులో తామర పువ్వులు ఉంటే భ్రమరాలు ఇన్స్పైర్ అవుతాయి. సో మనము ఏం చెప్తున్నాము, దేనికి ఉదాహరణలుగా ఉన్నాము, ఎవరిని ప్రభావితం చేస్తున్నాము, అంతిమంగా సమాజానికి మనం ఎట్లా పనికొస్తున్నాము అనే ఒక ఉద్గ్రంథం ఎన్టీ రామారావు గారు. మనమంతా ఖచ్చితంగా చదివి తీరాల్సిన ఒక మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీఆర్కి తెలుగు తనం, తెలుగు భాష, తెలుగు జాతి అంటే చాలా ఇష్టం కాదు, పిచ్చి. ఎన్టీ రామారావు సినిమా పాటలు చిన్నప్పటి నుంచి నాకు గుర్తుండి, నేను 4th లేదా 5th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి రేడియో వింటున్నాను నేను. జనరంజన్లో వచ్చే పాటలు, ఎన్టీ రామారావు జానపద సినిమాల్లో పాటలు, ముఖ్యంగా కాంబినేషను ఎన్టీ రామారావు సినిమా, నారాయణ రెడ్డి పాట, టీవీ రాజు సంగీతం, ఇంకా పండగ లేదా టి చలపతిరావు సంగీతం. అట్లా పాటలు విని 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 ఆ సాహిత్యము, తెలుగు భాష చాలా పట్టుబడింది నాకు. అందరు అంటుంటారు, నువ్వు తెలంగాణ అంటావు, తాండూరు అంటావు, కానీ ఈ తెలుగు ఏంది అని. థ్యాంక్స్ టు ఎన్టీ రామారావు, థ్యాంక్స్ టు రేడియో. అట్లాగే నేను గత 7-8 సంవత్సరాలుగా నేను పంచగడతా ఉన్నా. ఆ తెలుగుతనం, ఆ అట్టైర్ అంటారు కదా, ఆహార, ఆచార, ఆహార్య వ్యవహారాలు, వీటన్నిటిలో కూడా తెలుగుతనము నాకు ఎన్టీ రామారావుని చూస్తే మూర్తీభవించిన తెలుగు రూపమైన. శ్రీకృష్ణదేవరాయలంటే ఎన్టీ రామారావుకి చాలా ఇష్టం. కర్ణాటాంధ్ర సామ్రాజ్య మహా పరిపాలకుడైన సార్వభౌముడు. ఆయన రాసిన అముక్త మాల్యద, కృష్ణదేవరాయల అముక్త మాల్యద, కృష్ణదేవరాయల భువన విజయం, అల్లసాని పెద్దన దగ్గర నుంచి పింగళి సూరన, దూర్జటి, తెనాలి రామలింగడు, ఆ భువన విజయం. ఎన్టీ రామారావు గారు ఎన్నో సినిమాల్లో భువన విజయం మీరు చూస్తారు. మీరు బాలకృష్ణ ఆదిత్య 369లో కూడా భువన విజయం చూస్తారు. అంత ఇన్ఫ్లుయెన్స్
ఎన్టీ రామారావు గారిని. ఆముక్తమాలేదో శ్రీకృష్ణదేవరాయలు రాసిన పద్యం, తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, ఏను తెలుగు వల్లభుండ తెలుగొకండ, ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఆ రోజు తెలుగు జాతి, తెలుగుతనం ఎన్టీ రామారావు నరాల్లో ఎట్లా ఉండిందంటే, పివి నరసింహారావు గారు ఆయన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేసే సందర్భం. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి పార్టీలు. కానీ మన తెలుగువాడు ప్రధానమంత్రిగా అవుతున్నాడు, ఆయనను గెలిపించుకోవాలా అని తెలుగుదేశం పార్టీ ఆ రోజు పోటీ చేయలేదు. పివి నరసింహారావు గారిని ఇంటికి పిలిచి ఆయన కాళ్ళు కడుక్కోవడానికి ఎన్టీ రామారావు స్వయంగా చెంబుతో నీళ్ళిచ్చి మన తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు అన్న ఆనందమైనలో ఇంకా మిగతా రాజకీయాల గురించి ఆయన ఆలోచించలేదు. ఈరోజు మనకందరికీ తెలుసు, డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది మీద చాలా తీవ్రమైన వివక్ష జరుగుతూ ఉన్నది. పార్లమెంట్ సీట్లు తగ్గుతాయి, జనాభా ప్రాతిపదిక మీద డీలిమిటేషన్ చేస్తూ ఉన్నారు, చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ దేశానికి అన్ని రకాలుగా, నార్త్ ఇండియాతో పోలిస్తే అన్ని రకాలుగా దేశ జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తున్న దక్షిణాది రాష్ట్రాల మీద తీవ్ర వివక్ష జరుగుతున్నది. దీనిని ఈరోజు దక్షిణాది రాష్ట్రాలలోని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఒక్కసారి ఊహించండి, ఈరోజు ఎన్టీ రామారావు ఉండుంటే ఎట్లా ఉండేది? కంగుమని ఆయన ఢిల్లీలో తెలుగు వాడి గొంతు వినిపించగలిగేవాడు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం పెట్టిండు ఆయన. సమాజ స్థాపకుడు గౌతమ బుద్ధుడు. ఎన్నో ప్రతిపాదనలు వచ్చినాయి, ఎవరెవరో విగ్రహాలు పెడదామని. కాదు, గౌతమ బుద్ధుడే. సంఘం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, బహుజన హితాయ బహుజన సుఖాయ అనే దాంట్లో ఎన్టీ రామారావు బిలీఫ్ సిస్టమ్ ఉంది. కాబట్టే ఆయన ఏ రంగంలో ఉన్నా కూడా అద్భుతంగా ఆయన తెలుగు జాతి గౌరవాన్ని నిలబెడుతూనే మహనీయులందరినీ కూడా మనం స్మరించుకునేలాగా ఆయన గొప్ప పని చేశారు. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టారు. కులీ కుతుబ్ షా దగ్గర నుంచి మొదలు పెడితే అందరూ, కవిత్రయన్ కావచ్చు, శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, రాణి రుద్రమ కావచ్చు, అందరూ. దాని పేరు కూడా తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్త ప్రాంగణం అని పెట్టారు పేరు. గొప్పగా ఈరోజు అయోధ్య రామ మందిరం అంటున్నాం, కానీ ఆ రోజే భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించిన ముఖ్యమంత్రి. నవుడు శివసముద్రుల భార్యగు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము, నాతో చెప్పింతువేమయ్యా, మా వంశమునకు